రైతులు మాట్లాడుతుంటా కావాలని కట్టి పెట్టందరు ఎప్పటికైనా ఏదైనా ఆఫీస్ వాళ్ళ కాడ మళ్ళీ మాట్లాడితే కనుక పోలీసు వాళ్ళు గమ్మించావు, మళ్ళీ ఎస్ఐని పెట్టిస్తావు, పోలీసు వాళ్ళది గమ్మించి స్టేషన్లో పెడతావు, మళ్ళీ కొడతావు, మళ్ళీ కోర్టుకు వస్తావు, కోర్టులో పని నడిపిస్తావు. రాజ్యాంగం వల్ల ఒక ఎస్ఐది ఒక పోలీసు వాళ్ళది ఒక కోర్టు జరుగుతుంది. ఆ కోర్టు పండిస్తాడా ధాన్యము? రైతు ధాన్యం పండించే రైతు పండిస్తాడా? రైతు మాట పాటిస్తామా? లాయర్ల మాటలు, జడ్జి మాటలు, పోలీసు వాళ్ళ మాటలు, ఎస్ఐ మాటలు చెప్తావా? ఇదో పబ్లిక్ చూడు, ఇంజనీర్ల కానీ గట్టిగా వచ్చినా అనుకో, హలో పోలీసు కలిసినప్పుడు రా పట్టుకుపో అంటావు, రూమ్ లేసి కొడతావు, మళ్ళీ దుర్మానం వేస్తావు, కోర్టు తీసుకుపోయి కోర్టు రూములు తిప్పావు, పోలీస్ స్టేషన్లు తిప్పావు. ఇది అమలు పడుతుంది. నీ కాలేజ్ చెప్తున్నా, రేపు లోకేష్ గారికి వస్తా, అమరావతికి వచ్చి నాకు అపార్ట్మెంట్ ఇవ్వాలి, చక్కవాడి గారికి పోయి మాట్లాడా, రేపు మాట్లాడిచ్చాడు, లేకుంటే అమరావతికి ఎక్కారు బాగుతా, లేకుంటే కనుక నన్ను నా యావస్ తీసి దుర్మానై నీ కాలేజ్ చూపిస్తా చూడాలి. మేము పాడాను, మన భారతదేశాన్ని తెచ్చుకున్నాం, మన పాడి పంటలు కాపాడుకున్నాం, మన స్వతంత్రం తెచ్చుకున్నాం, గట్టి రైతు మాట్లాడడం. మా బెమ్మరాజు రాత పెట్టాడు, నేను దిక్కుదలకు తిరుగుతాను, ఆఫీసులు చుట్టూరు, దేశాలు పట్టుకొని తిరుగుతాను నీకోసము, ఆఫీసులు చుట్టూరు, అమరావతి చుట్టూరు, కలెక్టర్ చుట్టూరు, ఇంజనీర్ ఆఫీస్ చుట్టూరు, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూరు చూస్తానా. నేను ఎవరి పడితే వరకు పడేస్తున్నది. మన భారతదేశం బాగుపడతాం, మన పచ్చధాన్యాన్ని కాపాడుకున్నాం, మన స్వతంత్ర దేశం తెచ్చుకున్నాం, మన పాడి పంటలు కాపాడుకున్నాం, రైతులు కాపాడు. స్వతంత్ర దేశానికి జై.